రైల్వే ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేశంలోని తొలి వందే భారత్ స్లీపర్ రైలు ఎట్టకేలకు పట్టాలెక్కింది. శనివారం ఉదయం హౌరా గువాహతి మధ్య ప్రవేశపెట్టిన తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మోదీ పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ విషయాన్ని మోదీ తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు. మలోదాలో దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేసేందుకు త్వరలో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ఆ రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ రైలు పశ్చిమ బెంగాల్లోని హౌరా నుంచి అస్సాంలోని గువాహతి వరకు సర్వీసులు అందించనుంది. కేవలం 958 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 14 గంటల్లో కవర్ చేయనుంది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. ప్రస్తుతం ఈ రూట్లో నడుస్తున్న రైళ్ల సామర్థ్యం 130 కిలోమీటర్లుగా ఉంది. ఈ రైలు సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు హౌరా నుంచి బయలుదేరుతుంది. తర్వాతి రోజు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు కామాఖ్య స్టేషన్కు చేరుకుంటుంది. ఇక సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు కామాఖ్య నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హౌరాకు చేరుకుంటుంది. హౌరా నుంచి గురువారం మినహా మిగతా రోజుల్లో, కామాఖ్య నుంచి బుధవారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు సేవలు అందించనుంది. ఈ రైల్లో మొత్తం 16 కోచ్లు అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ స్లీపర్లో ప్రయాణం వేలల్లో డబ్బు ఆదా. డిఎన్ రైల్వేస్కి గర్వకారణంగా నిలవనున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలపై ఎక్కనున్నాయి. ఇక గౌహతి టు కోల్కతా రూట్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయితే ఈ రైళ్లల్లో ప్రయాణించడం వల్ల దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులకు వేలల్లో డబ్బు ఆదా అవనుందట. మన దేశంలోని ప్రధాన నగరాల్లో మధ్యస్థ శ్రేణి హోటల్ గదుల ధర సాధారణంగా రాత్రికి 2,500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు ఉంటుంది. అయితే పెరుగుతున్న ఆతిథ్య ఖర్చుల మధ్య ప్రీమియం బసల ధరలు మరింత ఎక్కువగా ఉంటాయి. 600, 900 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మార్గాల్లో అర్ధరాత్రి బయలుదేరి తెల్లవారుజామున వచ్చే సేవలను అందించడం ద్వారా వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు హోటల్ గదిని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేయనున్నాయి. వందే భారత్ స్లీపర్ సుదూర ప్రయాణాన్ని ప్రశాంతమైన విశ్రాంతి సమయంగా మారుస్తుందని వాండర్ ఆన్ సీఈఓ గోవింద్ గౌర్ అన్నారు. కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపార ప్రయాణికులకు ఒకే ట్రిప్లో వేల రూపాయలు ఆదా అవుతుందన్నారు. పైగా ఈ సర్వీస్లో ఆర్ఏసీ లేదా వెయిట్ ట్రస్ట్ టికెట్లు లేకుండా కేవలం ఏసీ బెర్త్ను మాత్రమే అందిస్తోంది. సాంప్రదాయ స్లీపర్ రైళ్లతో పోలిస్తే ఎక్కువ సౌకర్యాన్ని అందిస్తోంది. కిలోమీటర్ ఆధారిత ధరల కారణంగా ఇప్పటికే ఉన్న కొన్ని ఎక్స్ప్రెస్ సేవల కంటే ఛార్జీలు ఎక్కువగా ఉండవచ్చు. కానీ ప్రయాణికులు ఇతర ప్రయోజనం పొందుతారు. టికెట్ ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రయాణికులు హోటల్ ఖర్చులను ఆదా చేస్తున్నారు. ఇది తరచుగా ఛార్జీల వ్యత్యాసాన్ని అధిగమిస్తుందని గౌర్ అన్నారు. దీర్ఘ మార్గాలకు రాత్రిపూట రైలు ప్రయాణం చాలా పొదుపుగా ఉంటుందన్నారు. ముఖ్యంగా విమానాశ్రయంలో వేచి ఉండే సమయం, వసతి ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ మోడల్ స్వల్ప దూర విమానాలతో పోలిస్తే రైలు ప్రయాణాన్ని మరింత చౌకగా మారుస్తుందన్నారు. ప్రయాణ సమయం, ఖర్చులు రెండింటినీ ఆప్టిమైజ్ చేయడం ద్వారా వందే భారత్ స్లీపర్ విమాన ప్రయాణాలు లేదా హోటల్ బసలతో కూడిన విరామ ప్రయాణాలకు బదులుగా రాత్రిపూట సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ఖర్చుతో కూడుకున్న ప్రయాణికులను ఆకర్షిస్తుందని చెబుతున్నారు. వందే భారత్ రైలు విశేషాలు చూద్దాం. మోదీ సర్కార్ వందే భారత్ రైలు తీసుకొచ్చి దేశంలో సంచలనాన్ని సృష్టించారు.
అదే విజయ నమ్మకంతో మరిన్ని సౌకర్యాలు సాంకేతికతను అమర్చి వందే భారత్ స్లీపర్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైల్లో మొత్తం 16 కోచులతో ఒకేసారి దాదాపుగా 800 మంది ప్రయాణించేందుకు వీలు ఉంటుంది. ఇందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్లు ఉంటాయని తెలిపారు. అదిరిపోయే ఏసీ స్లీపర్ బెర్తులు, మంచి సస్పెన్షన్తో పాటు సీసీటీవీ నిఘాలు, ఫైర్ సేఫ్టీ సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో ప్రయాణించేవారు ఫ్లైట్లో వెళ్తున్నామా అనే ఫీల్ తీసుకొచ్చేలా రైల్వే డిజైన్ చేసిందని అధికారులు తెలిపారు. అయితే ఇందులో కనీస ప్రయాణ ఛార్జీ రూ. 960గా ఉందని రైల్వే తెలిపింది. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఇది మంచి సౌకర్యాలు ఇస్తుందని అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రయాణించే సమయంలో మనకి ఎలాంటి వణుకుడు, ఇబ్బందులు ఉండవని రైల్వే చెబుతోంది. అలాగే ఇందులో ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు, ఆహారం చాలా శుభ్రంగా చేసినవని, అందుకు తగినట్లే రేట్లు కూడా ఉంటాయని తెలిపింది. దేశంలో అతి ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యవస్థలో రైల్వే కూడా ఒకటి. దీని బడ్జెట్ కొన్ని దేశాల వార్షిక బడ్జెట్ కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదే స్థాయిలో ఆదాయం కూడా వస్తుంది. కారణం, మన దేశంలో ఎక్కువ మంది రైల్వేస్ మీదనే ఆధారపడి ప్రయాణం సాగిస్తారు. ఎందుకంటే రైల్వేలో తక్కువ ఖర్చు, తక్కువ ట్రావెల్, సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే మన దేశంలో రాజధాని వంటి 1-2 రైళ్లు మినహా అన్ని రైళ్లు దారుణంగా ఉంటాయి. అదే సమయంలో ప్రయాణ సమయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్ని రైళ్లు అయితే గంటకు 50 కిలోమీటర్లు కూడా వెళ్ళవు. కానీ పరిస్థితి ఇప్పుడు మారుతోంది. రైల్వే వేగంగా చర్యలు తీసుకుంటోంది. రైల్వే లైన్స్ పెంచుకుంటూనే రైళ్లను అప్డేట్స్ చేస్తుంది. అలాగే కొత్త మార్గాలకు రైల్వే ట్రాక్లు కూడా వేస్తున్నారు. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.